గోవిందా గోవిందా అందరికీ నమస్కారం. నేను మీ బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నేల్లో లేదనంటే మన ఇంట్రోలో చూసినట్టు సంగీ టెంపుల్కి అయితే విజిట్ చేసినాం గైజ్. అండ్ ఈరోజు వ్లాగ్లో సంగీ టెంపుల్ ఎక్కడుంది, సో నేను పైన సంగీ టెంపుల్ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిన, సో మీరు ఒకవేళ సంగీ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేస్తా గైజ్. వ్లాగ్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో నేనైతే ఈవినింగ్ అయితే సంగీ టెంపుల్కి అయితే విజిట్ చేసిన. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గైజ్. మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది అనమాట. సో నేను పైకి వెళ్ళడానికి అయితే బైక్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండ్రు, అండ్ కార్స్కి అయితే 100 రూపీస్ ఎబోనే ఉంది. మనం ఎంటర్ అవ్వగానే కింద రైట్ సైడ్లో అయితే మనకి హనుమంతుల వారు అయితే దర్శనం ఇస్తారు. సో మేమైతే బైక్ పైన వచ్చినాం కాబట్టి మేము డైరెక్ట్ అయితే రోడ్డు ద్వారానే పైకి వెళ్ళినాము. అక్కడ 2 వేస్ ఉంటాయి అనమాట, ఒకటి రోడ్ వే అండ్ ఇంకొకటి మెట్ల ద్వారా కూడా అయితే మనము పైకి అయితే వెళ్ళొచ్చు. సో మేమైతే రోడ్డు ద్వారా వెళ్ళినాం కాబట్టి మేము దబ్బునైతే రీచ్ అయిపోయినాం. సో పైన కొండపైన టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంటుందో టెంపుల్ నుంచి వ్యూ కూడా అయితే అంతే అద్భుతంగా ఉంటుంది అనమాట. అన్నీ అయితే చాలా ఎంజాయ్ చేసినుండే బయట అక్కడ వ్యూ. నేను చాలా డేస్ తర్వాత సంగీ టెంపుల్కి అయితే వెళ్ళినా. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే అదొక కొత్త ప్లేస్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ వైబ్ కూడా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైజ్, ఎందుకంటే అదొక సిటీ అవుట్స్కట్స్ కదా, అందులో ఒకటి కొండపైన ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్ ప్లేస్. ఎంతైనా మన వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు కదా, ఆ ప్రదేశం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇదనమాట మనం ముందు కనిపించేది మెట్ల మార్గము. అండ్ మనకి టెంపుల్కి వెళ్ళే దగ్గరనే మనము శుభ్రం అవ్వడానికి, కాళ్ళు వాష్ చేసుకోవడానికి కూడా అయితే అక్కడ ఉంటుంది. సో నేను అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేసి మెట్ల ద్వారా. సో మెట్ల ద్వారా పైకి వచ్చే వాళ్ళైతే ఇక్కడ నుంచి వస్తారు కిందనే పార్కింగ్ చేసుకొని. సో లేదనంటే పైన కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడే శుభ్రం అయ్యి పైకి అయితే వెళ్తున్నా. సో ఎంత బాగుందంటే అసలు ఆ విజువల్స్ కానీ, సో అక్కడ టెంపుల్ కానీ దర్శనం అయిపోయినాక నా ఎక్స్పీరియన్స్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇది చాలా మందికి సంగీ టెంపుల్స్ అంటే ఏదో సినిమా షూటింగ్స్ అయితే అని తప్ప, అంటే షూటింగ్స్లో చూసిన వాళ్ళే తప్ప చాలా తక్కువ మెంబర్స్ విజిట్ చేసిండ్రు అనమాట. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధి చెందిండ్రో ఇక్కడ, సో దాని తర్వాత మన హైదరాబాద్లో అంతా ప్రసిద్ధి చెందిందంటే మన ఈ సంగీ టెంపుల్ యొక్క వెంకటేశ్వర స్వామియే. లైక్ మనకి చిలుకూరు బాలాజీ స్వామివారు ఎంత ఫేమసో మన సంగీ టెంపుల్ కూడా ఇక్కడ అంతే ఫేమస్ అనమాట. అండ్ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ. సో ఇక్కడ మనకి స్వామివారితో పాటు వెంకటేశ్వర స్వామి వారితో పాటు హనుమంతుల వారు దర్శనమిస్తారు, అట్లనే మనకి శ్రీకృష్ణ వారు దర్శనమిస్తారు, అండ్ మన శివుడు దర్శనమిస్తారు అనమాట. సో ఇక్కడైతే ఒక్క వెంకటేశ్వర స్వామి కాకుండా మనకి అనేక రకాలైన దేవుళ్ళు కూడా అయితే మనకు అక్కడ దర్శనం ఇస్తారు. అండ్ ఈరోజు ఏంటంటే బ్రహ్మోత్సవాలలో లాస్ట్ డే అనమాట. ఈరోజు నేను అక్కడికి విజిట్ చేయడం, అసలు నేను అన్ఫార్చునేట్గా విజిట్ చేయడం, అది కూడా బ్రహ్మోత్సవాలలో అక్కడ విజిట్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చేసి జూన్ 17th నుంచి జూన్ 21st అయితే ఎండ్ అయిపోయినాయి. అండ్ నేను లాస్ట్ డే అయితే ఇక్కడికి రీచ్ అయినా. ఇంకో ఇక్కడ మనకి పల్లకిలో అయితే స్వామివారిని గుడి ప్రాంగణంలో అయితే ఊరేగిస్తున్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ భక్తులతోటి పాటు నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడము, అండ్ అక్కడ ఆ ప్లేస్లో ఎంతసేపు ఉన్నా సరే నాకైతే నిమిషం లాగానే అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ ప్లేస్ కూడా. సో ఇది అనమాట. సో మీరు కూడా సంగీ టెంపుల్కి రీచ్ అవ్వాలనుకుంటే మీకు 2 వేస్లో అయితే మీరు వెళ్ళొచ్చు. ఒకటి మీ ఓన్ వెహికల్ అయితే తీసుకోవచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అయితే మీరు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. అలా అనమాట ట్రాన్స్పోర్ట్ వచ్చేసి. అండ్ పైన వచ్చేసి మీకు ప్రసాదాలు కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే లడ్డూస్, పులిహోర కూడా అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు గైజ్. అండ్ ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే అంత అద్భుతమైన టెంపుల్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. సో నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే అక్కడైతే విజిట్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు క్లోజ్ ఉంటుంది, బట్ మార్నింగ్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ టైమ్స్లో మాత్రం టెంపుల్ అండ్ స్వామివారు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కానీ ఇంకా కాసేపు అక్కడ ఉండాలనే ఉంటుంది. సో నేను వెళ్ళేటప్పుడు చూపించడం మర్చిపోయినా, ఇది వచ్చేసి పైకి వెళ్ళేవి అనమాట, మెట్ల ద్వారా కూడా మీరైతే వెళ్ళొచ్చు. సో అది గైజ్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారో.